సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కాకినాడ, కోనసీమ మొంతా తీవ్ర తుపాను పడగ నీడలో ఉన్నాయి. కాకినాడ పోర్టుకు 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. వాతావరణ హెచ్చరికల ప్రకారం 8 నుంచి 10వ నంబర్ హెచ్చరికలు వెరీ డేంజరస్. తుపాను 50 నాటికల్ మైళ్ల లోపలికి చేరుకున్నప్పుడు ఈ హెచ్చరికలు జారీ చేస్తారు. గాలి వేగం 80 నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. విశాఖను కకావికలం చేసిన హుద్హుద్ తుపాను సమయంలో 11వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా కాకినాడ పోర్టుకు 10వ నంబర్ హెచ్చరిక జారీ చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దీనిని బట్టే మొంతా సైక్లోన్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది. కాకినాడ సముద్ర తీరం చూస్తున్నాం. ఉప్పాడ ప్రాంతం ఇదంతా కూడా అలలు ఉవ్వెత్తున ఎగసి పడడం మనకు కనబడుతోంది. ప్రస్తుతం కాకినాడ, కోనసీమ ఈ ప్రాంతం మొత్తం కూడా మొంతా తుపాను పడగ నీడలో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ సముద్రం ఎంత అల్లకల్లోలంగా ఉందో కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. తీరం వెంబడి అలలు చాలా ముందుకు రావడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా కొంత ఖాళీగా కనబడుతుంది. ఏదైనా అల్పపీడనం కానీ ఇలాంటి తుపాన్లు కానీ వచ్చినప్పుడు కొంత ముందుకు రావడం కనిపిస్తుంది. కానీ ఈసారి ఈ మొంతా తీవ్ర తుపాన్ ఎఫెక్ట్తో ఈ ప్రాంతం అంతా కూడా అలల ఉధృతి చాలా తీవ్రంగా కనబడుతోంది. సముద్రం పూర్తిగా ముందుకు రావడం కూడా కనిపిస్తోంది. ఈ తీరం వెంబడి కూడా తీవ్రమైన అలల ఉధృతి ఉంది. చొచ్చుకుని రావడం కూడా మనం గమనించవచ్చు. సముద్ర తీరం వెంబడి కూడా ఆ ఉప్పాడ తీరం అంతా కూడా రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో తీవ్ర వర్షపాతం కూడా నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం కాకినాడ జిల్లా మాత్రమే కాదు, అటు పశ్చిమ గోదావరి పూర్తిగా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతం నుంచి ఇటు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వరకు కూడా తీర ప్రాంతం మొత్తం కూడా ఇదే స్థాయిలో అల్లకల్లోలంగా కనిపిస్తోంది. కాకినాడ, కోనసీమ మొంతా తీవ్ర తుపాను పడగ నీడలో ఉన్నాయి. కాకినాడ పోర్టుకు 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం మొంతా తీవ్ర తుపాను ఎఫెక్ట్ ఈ ప్రాంతాలపైన ఏ స్థాయిలో ఉందో. దానికి సాక్ష్యాలుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సముద్రం కూడా అల్లకల్లోలంగా కనిపిస్తోంది. మొత్తం అలలు ఎగసి పడుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాకినాడ తీరం వెంబడి ఉప్పాడ ప్రాంతంలో దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అటు ఆ బీచ్ ప్రాంతం నుంచి, కాకినాడ బీచ్ ప్రాంతం నుంచి ఉప్పాడ ప్రాంతం వరకు కూడా పెద్ద ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. మొత్తం సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ తీరం వెంబడి కూడా అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో కూడా మనకి చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఈ తీర ప్రాంతం మొత్తం కూడా అలల తాకిడితోటి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా తీరం వెంబడి అటు కాకినాడ బీచ్ రోడ్డు నుంచి ఇటు ఉప్పాడ తీరం దాటే వరకు కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జనాన్నెవరూ అటువైపుకి వెళ్లకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతం మొత్తం మనకి కొంత ఎంప్టీగా కనిపిస్తుంది. ఇసుక, రాళ్లు మాత్రం కనిపిస్తాయి. అలాంటిది పూర్తి స్థాయిలో సముద్రం చొచ్చుకుని ముందుకు వచ్చింది. అలల ఉధృతి కూడా చాలా తీవ్రంగా కనబడుతోంది. 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తేనే అత్యంత డేంజరస్ అని భావిస్తారు. అలాంటిది 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ హెచ్చరికల ప్రకారం 8 నుంచి 10వ నంబర్ హెచ్చరికలు అంటే చాలా డేంజరస్ గా పరిగణిస్తారు. ఆ స్థాయి ఉధృతి కూడా ప్రస్తుతం మనకి ఈ తీరం వెంబడి కనబడుతోంది. తుపాను
50 నాటికల్ మైల్స్ లోపలికి చేరుకుంటే కనుక ఈ హెచ్చరికలు జారీ చేస్తారు అని కూడా చెప్తున్నారు. గాలి వేగం 80 నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. వాతావరణ శాఖ జారీ చేస్తున్న హెచ్చరికల ప్రకారం కనుక చూసుకుంటే ఏ స్థాయిలో సముద్ర తీరం ఉందో కూడా మనకి కనబడుతోంది. తీవ్రమైన అలల తాకిడి, గాలి వేగం కూడా చాలా తీవ్రంగా కనిపిస్తోంది. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం మోంతా తుపాను ధాటికి మొత్తం హైవే పైన ఊర్లకు వెళ్లే రహదారులన్నీ కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ చెట్లు నేల కూలుతున్నాయి. చాలా చోట్ల 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి నెల్లూరు వరకు కూడా ఈ తుపాను తీవ్రత కనిపిస్తోంది. అనకాపల్లిలో దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు మొత్తం అక్కడ స్థానిక పోలీస్ సిబ్బంది అంతా కూడా రోడ్లని క్లియర్ చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అడ్డంగా కూలిపోయిన చెట్లన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సిబ్బందిని కూడా మనం చూడొచ్చు. మొత్తం హైవేల పైన ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఆ చెట్లని తొలగిస్తూ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం ప్రస్తుతం అనకాపల్లిలో చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అబ్బా మళ్ళీ మోంతా తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం పెద్ద చెరువు నిండిపోవడంతో పంట పొలాలు జలమయమయ్యాయి. పంట చేతికందే దశలో సర్వం కోల్పోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 100 ఎకరాల్లో పంటంతా నేలమట్టమై అపార నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయనగరం జిల్లా మోంతా తుపాన్ ఎఫెక్ట్ కాకినాడ జిల్లాపై తీవ్రంగా పడుతోంది. తాళరేవు మండలం యానాం ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. వర్షం లేకపోయినా తీవ్రమైన సుడిగాలులు వీస్తుండటంతో చెట్లు నేల కొరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు. మోంతా తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతి హడలెత్తిస్తోంది. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ తీవ్రత సాయంత్రానికి మరింత అధికమయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్థానికులను, మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మోంతా తుపాను ఎఫెక్ట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. అల్లకల్లోలం సృష్టిస్తోంది మోంతా తుపాన్. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ సమయంలో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తుందో అనే భయాందోళనలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. ఒకవైపు అటు శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి తీర ప్రాంతం మొత్తం కూడా అల్లకల్లోలంగా కనిపిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. అలల ఉధృతి కూడా చాలా తీవ్రంగా కనిపిస్తోంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ప్రస్తుతం కొత్తపట్నం, కాకినాడ జిల్లా కొత్తపట్నంకి సంబంధించిన సముద్ర తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి కనబడుతోంది. మత్స్యకార గ్రామాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని అక్కడ నివసిస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తం కూడా ముందుకు చొచ్చుకు వచ్చింది సముద్రం. అలలు ఉధృతి చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ తీర ప్రాంతం మొత్తం కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఖాళీ చేయించే ప్రయత్నాల్లో అధికారులంతా కూడా ఉన్నారు. మత్స్యకార కుటుంబాలన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. మరోవైపు హైవేల వెంబడి, రోడ్ల వెంబడి ఉన్న విద్యుత్ స్తంభాలు కానీ, చెట్లు కానీ నేల కూలిపోతున్నాయి. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ప్రధానంగా రవాణా వాహనాలకి సంబంధించి హైవేల పైన ప్రయాణిస్తూ ఉండే నేపథ్యంలో కూడా కొంత భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. నేషనల్ హైవే వెంబడి కూడా అటు చెన్నై వెళ్లే, ఇటు బెంగళూరు వెళ్లే, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్ని కనెక్ట్ చేసే ఈ నేషనల్ హైవేస్ వెంబడి కూడా ఇక్కడ భారీగా విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోతున్నాయి, చెట్లు కూలిపోతున్నాయి. ఎప్పటికప్పుడు వీటన్నిటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారులు. మోంతా తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. నగరంలో పలు రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తుపాను ప్రభావంతో వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.